డే 3 మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏందో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈరోజైతే స్పెషల్‌గా పన్నీర్ దోస. నార్మల్‌గా దోస పిండి అయితే వేసి పెట్టాను. అన్‌ఫార్చునేట్‌లీ నిన్న నైట్ పాలైతే విరిగిపోయినియి. ఇంక వేస్ట్ చేయటం ఎందుకు అని పన్నీర్ అయితే చేశాను. ఆ పన్నీర్‌తోనే మా పాపకి పరాటా చేసైతే ఇచ్చాను లంచ్‌లోకి. ఇంకా మేము కొంచెం పన్నీర్ మిగిలింది కదా అని చెప్పేసి దోస అయితే వేసుకున్నాము. అసలు మన సైడ్ ఉండేటప్పుడైతే నాకు ఈ పన్నీర్ అంటే ఏంటో కూడా తెలీదు. ఎప్పుడు పెద్దగా ట్రై చేయలేదు. ఎక్కువగా మసాలా దోస, లేదంటే కారం దోస ఇవే తిన్నాను గానీ, పన్నీర్ దోస లేదా పన్నీర్ కర్రీ ఎక్కువగా ట్రై చేసేదాన్ని గాదు. కానీ ఇటొచ్చిన దగ్గర నుంచయితే అసలింక పన్నీర్ ఎప్పుడన్నా సరే ఓకే అనేటట్టు ఇంట్లోనే చేసేస్తున్నాను. లేదా బయట నుంచి తెచ్చిన కర్రీ గూడా చేస్తున్నాను. పన్నీర్ బావుంటది. ఇంకా బయట నుంచి కొన్న పన్నీర్ కన్నా ఇంట్లో చేసిన పన్నీరైతే చాలా బావుంటది. నేనైతే ఇలా చేస్తాను పన్నీరు. మీకు గనక నచ్చితే ట్రై చేయండి.